ఇక ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికైనా రేవంత్ రెడ్డికి గురువే అని చెప్పాలి. రాజకీయ ఓనమాలు అన్ని రేవంత్ చంద్రని దగ్గర నేర్చుకున్నారన్న విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి చంద్రబాబును ఫాలో అవబోతున్నారు. ఫాలో అవడమే కాదు, ఆయనతో పోటీ పడనున్నారు కూడా. ఈ విషయం ఎవరో కాదు, స్వయాన రేవంత్ రెడ్డినే తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు సహకారంతో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని లక్షలాది మందికి కోట్లాది మందికి సేవలు అందించి దేశంలోనే ఆదర్శంగా నిలబడే విధంగా తీర్చిదిద్దిన ఈ సంస్థ మీరు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నందమూరి తారక రామారావు గారు తన కుటుంబంలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన, బసవ తారకమ్మకు క్యాన్సర్ రావడం ద్వారా వారిని కోల్పోవడం, కుటుంబంలో మనకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తులను కోల్పోతే ఆ బాధ దుఃఖం తెలిసిన వ్యక్తిగా ఇంకెవరికి ఇట్లాంటి బాధ ఉండకూడదు, వీలైనంత మేరకు పేదలకు సేవలు అందిస్తూ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనతోటి 1988-89లో ఈ ఆలోచనకు పునాది పడ్డది. ఆ ఆలోచన ముందుకు సాగకపోయినా 2000 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని పిలిపించి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి, నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన సంక్షేమము అభివృద్ధి విధానాలను కొనసాగించాలని వారు పట్టుదలతో ఆనాటి దేశ ప్రధానమంత్రిని ఇక్కడికి రప్పించి ఈ యొక్క గొప్ప అద్భుతానికి పునాది రాయడం జరిగింది. ఆనాటి ఆలోచనను నందమూరి తారక రామారావు గారు నిస్వార్థంగా ఎలాంటి లాభం కానీ ఎలాంటి స్వార్థం కానీ లేకుండా తెలుగు ప్రజలకే కాదు ఈ దేశంలో ఉండే ఎవరికైనా క్యాన్సర్ అంటే ఒక మహమ్మారి, అది ఒక మందు లేని జబ్బు, క్యాన్సర్ అంటే ఒక భయం ఉన్న సందర్భంలో లేదో దీన్ని నివారించవచ్చు, నిలువరించవచ్చు, నయం చేయొచ్చు అనే నమ్మకాన్ని కల్పించడానికి వారు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ క్యాన్సర్ వచ్చిందంటే కూడా భయపడకుండా హాస్పిటల్స్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని పూర్తిగా బాగు చేయించుకొని నవ్వుతూ బయటకు వెళ్ళే పరిస్థితిలో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో దేశంలో ఉండే వాళ్ళకి ఎంతోమందికి మేలు జరుగుతుంది అని అంటే ఆ రోజు వారు ఏ కళ అయితే కన్నాడో, ఏ విధంగా అయితే పేదలకు సహాయాన్ని అందించాలని వారు ఆలోచన చేసిండ్రో ఈరోజు అది అమలు జరుగుతుంది. తప్పకుండా స్వర్గంలో నందమూరి తారక రామారావు గారు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఇందులో ప్రధానంగా ఇందులో భాగస్వామ్యం పంచుకొని ఈ నిర్వహణలో ఈ నిర్మాణంలో ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు, ఇక్కడ సేవలు అందిస్తున్న సిబ్బందికి కూడా ఎప్పుడూ వారి ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. క్యాన్సర్ హాస్పిటల్ వార్షికోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా హాస్పిటల్ విస్తరణకు మిగతా అంశాలకు ప్రోత్సహిస్తూ చెప్తూనే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో 18 గంటలు పనిచేస్తా అంటున్నాడు. మేము కూడా 18 గంటలు పనిచేస్తాం, మా అధికారులు కూడా దానికి సిద్ధం కావాల్సిందే, 12 గంటలు చేస్తే సరిపోదు అనేటువంటి విషయం కొద్దిగా చర్చనీయాంశమే. ఎందుకు చర్చనీయాంశం అంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి చంద్రబాబు నాయుడు తోటి పోల్చుకోవటం ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నమవుద్ది. కానీ ఇవాళ అభివృద్ధిలో మేము 18 గంటలు పనిచేసి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తామంటారు కాబట్టి మేము కూడా 18 గంటలు పనిచేస్తాం అనటంలో తప్పు లేదు.
తర్వాత ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రంతో పోల్చుకోవటంలో కూడా తప్పు లేదు. కానీ ఎన్డీఏ ముఖ్యమంత్రితో పోల్చుకోవటం ఏంటనేటువంటి ప్రశ్న రావచ్చు. కానీ అభివృద్ధి విషయంలో మాట్లాడాడు కాబట్టి రేవంత్ అది పెద్ద తప్పని మనం భావించాల్సినటువంటి అవసరం లేదు. రెండో వైపు ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్కు తెలుగుదేశం శత్రువు కాదు, తెలుగుదేశం లేదు కూడా. కాబట్టి అందువలన కాంగ్రెస్కు వచ్చే నష్టమేమీ లేదు. కానీ రేవంత్ రెడ్డి అభివృద్ధి గురించే మాట్లాడారు కాబట్టి, రాజకీయాలు మాట్లాడలేదు కాబట్టి పెద్దగా ఇది నెగిటివ్ అనిపించడం లేదు. కానీ ఏదేమైనా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా బసవతారకం హాస్పిటల్కు ఎక్స్టెన్షన్కు సహకారం ఇవ్వటం అనేది అవసరమే. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో క్యాన్సర్ పేషెంట్లు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా లక్షల కొద్ది అవుతున్నాయి డబ్బులు. కానీ అలా శక్తి లేని వాళ్ళందరూ బసవతారకం ఉంది అనేటువంటి కాన్ఫిడెన్స్ తెలంగాణ ప్రజల్లో ఉంది. కాబట్టి బసవతారకం హాస్పిటల్ ఎంత విస్తరిస్తే అంత మధ్యతరగతి పేద రోగులకు సహకారం లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిపేటువంటి హాస్పిటల్స్ ఏ హాస్పిటల్లోన్నా ప్రోత్సహించడం అవసరం. ఎందుకంటే మనం చూసాం కరోనా టైంలో ఒక్కొక్క పేషెంటు 35 లక్షలు పెడితే కూడా బతకలేదు కార్పొరేట్ హాస్పిటల్స్లో. తర్వాత దరిదాపు లక్షల కుటుంబాలు దివాలు తీసినాయి. అందుకని మీరు ఇవాళ కేరళ చూస్తే ప్రభుత్వ వైద్యంలోనే 98% పేషెంట్లు చూయించుకుంటున్నారు. ఆ స్థితి రావాలంటే ప్రభుత్వ హాస్పిటల్స్తో పాటు ఇటువంటి ట్రస్టు ఆధ్వర్యంలో సేవా దృక్పథంతో నడిచేటువంటి హాస్పిటల్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సిందే. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి హాస్పిటల్ని ప్రోత్సహిస్తామన్నందుకు. దాని ఓనర్షిప్ ఎక్కడైనా ఉండొచ్చు, దాని ఓనర్షిప్ యొక్క మూలాలు ఎక్కడైనా ఉండొచ్చు. రేపు ఒక ఫారినర్ పెట్టవచ్చు, ఇప్పుడు ఒక ఆంధ్ర మూలాలు ఉన్న వ్యక్తి పెట్టవచ్చు. కానీ సర్వీస్ ఏం చేస్తున్నారనేదే ముఖ్యం. కాబట్టి మనకు స్కేల్ ఏమిటంటే ఎక్స్ప్లాయిటేషనా సర్వీసా అని చూసినప్పుడు ఖచ్చితంగా బసవతారం హాస్పిటల్ సర్వీస్ కిందకే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దీని వార్షికోత్సవానికి అటెండ్ అయ్యి అభినందించదగ్గ విషయం. తర్వాత ఆంధ్రప్రదేశ్ తోటి పోటీ పడేటువంటి క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవటం అవసరం. తర్వాత ఒకదానికోటి టగ్ ఆఫ్ వార్ పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టి ఘర్షణ పెట్టే కన్నా సమన్వయంతో ఒక కోఆర్డినేషన్ తోటి సమస్యలు పరిష్కరింటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. ఒక రాష్ట్రానికి వ్యతిరేకంగా ఇంకో రాష్ట్రం ఎక్కుపెట్టి సెంటిమెంట్ రెచ్చగొట్టి ఆ తర్వాత ప్రజల మధ్య ఘర్షణలు దారితీస్తే రెండు రాష్ట్రాల ప్రగతి కూడా నిలిచిపోతుంది. అందుకని ఇప్పటికున్నటువంటి సమస్యలు ఏవైనా ఖచ్చితంగా ప్రతిదానికి కూడా ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ నియమించుకొని అభివృద్ధి చేసుకుంటే రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు బాగుంటాయి. రెండు పార్టీల మధ్య సంబంధాలు వేరు, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు వేరు. తెలుగుదేశం కాంగ్రెస్ మధ్య సంబంధాలు లేవు, అవసరం కూడా లేదు. కానీ రెండు రాష్ట్రాల మధ్య సంబంధం అవసరం. కాబట్టి దానికి వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రులు సహజంగానే ఆ సమన్వయం సాధిస్తే రెండు రాష్ట్రాల ప్రగతికి ఉపయోగపడుతుంది.